మలేషియాలో దిగాక కౌలాలంపూర్కి వెళ్ళడానికి బస్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ లెవెల్ ఎక్కితే బస్ వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళి ఎటు మనం వెళ్తే అనే డైరెక్షన్ ఇచ్చిన వీడియో ఒకటి ఉంది. దీనికి ముందు వీడియో. ఇప్పుడు కౌలాలంపూర్కి రావడం 56 కిలోమీటర్స్ మలేషియా నుంచి బస్ వే ఆన్ రోడ్. తర్వాత అక్కడి నుంచి వచ్చినాక కౌలాలంపూర్ నుంచి వెళ్ళి పెసర్ సెని అనేది ఒకటి ఏరియా ఉంటుంది. అది ఇంతకుముందు వీడియోలో ఉంది. పెసర్ సెనికి కౌలాలంపూర్ నుంచి సింగిల్ స్టాపే, కానీ కొంచెం ఇక్కడ లాంగ్వేజ్ డిఫికల్ట్. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ఎవరో ఒక్కరు. యాక్సెంట్ కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే డిఫరెంట్గా దాన్ని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి పెసర్ సెనికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి బయటికి రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అని ఇంకా గూగుల్ ట్రాన్స్లేషన్ వాడి వాళ్ళ లాంగ్వేజ్లో చూపిస్తే ఒక లేడీ నాకు హెల్ప్ చేసింది చాలా వరకు. ఆమె కూడా అంటే గూగుల్ చేసి మ్యాప్ మనం మీద చూసి ఈ సిల్కా మే టవర్స్ అనే హోటల్కి ఎలా వెళ్ళాలని తను కొంతవరకు డైరెక్షన్ చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళి దాదాపు 19-20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ చూపించింది, కానీ చాలానే పట్టింది. ఒక 25 మినిట్స్ దాకా పట్టింది, ఎందుకంటే లగేజ్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని నడవడం అంటే కొంచెం కష్టమే. ఇక అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ సిల్కా మే టవర్స్ హోటల్ వ్యూ ఇలా ఉంది. ఎలా ఉంటుందంటే చాలా బాగున్నది. లైటింగ్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, అంటే సిట్టింగ్ ఏరియా కావచ్చు, ఎంత డెకరేషన్ కూడా బాగున్నది. ఈ కబోర్డ్స్ కావచ్చు, ఈ అంటే ఎంట్రన్స్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు. హోటల్ వెల్కమ్ టు అజయ్ బ్లాగ్స్. ఊరికి వచ్చాక కౌలాలంపూర్ నుంచి పెసర్ సెని అనే ఒక ప్లేస్కి రావడానికి చాలా స్ట్రగుల్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ టికెట్ కొనాలంటే క్రెడిట్ కార్డు కాంటాక్ట్ లెస్ ఉండాలి. ఇండియాలో చాలామంది కాంటాక్ట్ లెస్ వాడరు కదా, ఎందుకంటే కాంటాక్ట్ లెస్ వాడడం వల్ల అది ఎప్పుడైనా థెఫ్ట్ అయినప్పుడు దొంగ దాంట్లో ఉన్న లిమిట్ ఖచ్చితంగా ఇట్లాంటి ట్యాప్ చేయగానే వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దాదాపు దాన్ని సెక్యూర్ చేసి పెట్టుకుంటాము. కాంటాక్ట్ లెస్ చేసి కాంటాక్ట్ లెస్ అనేది ఆఫ్ చేసి ఆప్షన్ పెడతాం. కాబట్టి నేను కూడా అలాగే వచ్చిన. ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది ఒక్కోసారి ఈ ఏషియన్ కంట్రీస్ అయినా సరే ఎక్కడైనా సరే వాడడం ఒక్కోసారి డిఫికల్ట్, ఎందుకంటే ఒకసారి పనిచేస్తుంది. ఏటీఎంలో అయినా కూడా ఓన్లీ డెబిట్ కార్డ్ ఉంటే మాత్రమే డబ్బులు మీరు ఏటీఎంలో డ్రా చేయగలుగుతారు. అది ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన. సిల్కా మే టవర్స్ హోటల్లో ఇదంటే యొక్క రిసెప్షన్కి పక్కన ఫ్రంట్ ఆఫీస్ ఉంటాం కదా, దాని పక్కన ఇవన్నీ మనకు దొరుకుతాయి. స్నాక్స్, చాక్లెట్స్, చిప్స్ అండ్ కొన్ని రకాల హోమ్మేడ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ వచ్చేసి నేను ఇక్కడ బై చేసిన. ఇందులో సఫిషియంట్ మినరల్స్ ఉంటాయట. 2 రింగేట్స్. నార్మల్ వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి ఇందులో. అంటే ఏదో నాకు సరిగ్గా తెలియదు. పెద్దదైతే అసలు యాక్చువల్గా 4 రింగేట్లు ఉండాలి. ఇంకోటి మామూలుగా 3.5 రింగేట్లకు కూడా వస్తుందట. అందులో కొంచెం మామూలు ఉంటాయి రింగేట్స్. అంటే వాటర్లో కూడా ఇక్కడ మనకు కావాల్సిన మినరల్స్ కలిపి అమ్ముతున్నారు. ఇంకా సోప్స్ అవన్నీ ఉంటాయి. గ్రోసరీకి సంబంధించినవి కూడా కొన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చార్జర్స్, కేబుల్స్, ఐపాడ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే మీరు ఏమైనా వీడియో తీసుకోవాలన్నా లేకపోతే మిగతా కొన్ని ఉంటాయి కదా ఫోన్ యాక్సెసరీస్, అవి కూడా ఇక్కడ ఉంటాయి. మనం సెల్ఫీ స్టిక్ అంటాం, అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ మలేషియా అనేది టూరిస్ట్ స్పాట్ అండ్ మంచి బిజినెస్ స్పాట్ కూడా. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మలేషియాకి వచ్చి బిజినెస్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి వెల్కమ్ టు అజయ్ వ్లాగ్స్. నేను ఇప్పుడు వచ్చేసి కౌలాలంపూర్ దగ్గరలో ఉన్న హోటల్ నుంచి మే టవర్స్, సిల్కా మే టవర్స్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినా. నేను విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి బాతు కేవ్స్. ఈ బాతు కేవ్స్కి కోసము నేను అంటే వెళ్ళడం కోసము గ్రాబ్ ట్రావెల్స్ అంటే మనకు యాప్ ఉంటుందిగా, దాంట్లో నేను బుక్ చేసుకున్నా ప్రీమియం కారు. ఇతను వచ్చేసి చైనీస్, వెరీ గుడ్ పర్సన్. హిస్ నేమ్ ఈజ్ లో. కెన్ యూ స్పీక్ సంథింగ్? Hi. I'm driving here. Our neighbor country China is a good person and ప్రీమియంలో చాలా తక్కువ కార్ వచ్చింది.
అంటే మిగతావి కొన్ని యాప్స్ చూపిస్తున్నాయి కానీ కొంచెం ఎక్కువగా చూపిస్తున్నాయి. ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నా అంటే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి తెలుగులో మాట్లాడాలి. కొన్ని సందర్భాలలో మన భాష మనల్ని కాపాడుతుంది. మన వల్ల అయితే దాన్ని అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా. వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన భాషలో మాట్లాడటం మనకు ఎంతో సెక్యూరిటీగా ఉంటుంది. వాళ్ళ భాషలో మాట్లాడితే కనుక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నాం, మన మూమెంట్ ఏంటి అంత అర్థమైపోతుంది కాబట్టి చూసుకొని మనం ఎటు వెళ్తానో ఎటు వస్తానో అంత ఒక ప్రైవసీ, అంటే దాన్ని చెప్పానంటే తెలుగులో చెప్పానంటే రహస్యంగా ఉంచుతూ ముందుకు వెళ్ళడమే మంచిది. మన డీటెయిల్స్, ఐడెంటిటీ ఎంత మనము చెప్పాలో అంతే చెప్పాలి, ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. వెల్కమ్ టు అజయ్ బ్లాగ్స్. అండ్ ఈరోజు మనము బాతు కేవ్స్లో కొన్ని ప్లేసెస్ని చూసి అక్కడి నుంచి కేబుల్ కార్ ఎక్కే ప్రయత్నం చేద్దాము. అక్కడి నుంచి ట్విన్ టవర్స్ నైట్ అయినా వెళ్దాము. అక్కడి నుంచి వెళ్ళి నైట్ లైఫ్ కూడా ఎట్లుంటుందో చూడడానికి ట్రై చేస్తాము. హౌ ఈజ్ నైట్ లైఫ్ ఇన్ మలేషియా బ్రో? వెరీ గుడ్. ఈయన ఎక్స్ప్రెషన్ చూడండి. కెన్ యూ స్పీక్ సంథింగ్? Driving. I'm driving. Too dangerous. ఓకే. చైనా వాళ్ళు తెల్లగా పండులాగా ఎందుకుంటారంటే వాళ్ళు మనలాగా ఎక్కువ మసాలాలు, కారం తినరు. మళ్ళీ ఇంకోటి అంటే కొంచెం మనలాగానే ఉప్పు తింటారు కానీ కారం అయితే తినరు. స్పైసెస్ తింటారు. స్పైసెస్ అనేవి మనిషిని నలుపెక్కించవు, కారం మాత్రం నలుపెక్కిస్తుంది. కానీ అంతే బెనిఫిట్ కూడా ఉంటుంది కారంలో. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇండియన్స్గా మీకు అందరికీ తెలుసు అదేంటనేది. బీపీ అనేది ఒక సర్టెన్ ఏజ్లో సర్టెన్ పీరియడ్లో వస్తుంది, కానీ కారం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. దాన్ని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తా. ఈ టూర్ వచ్చేసి నాకు కొంత లేట్ అయినా కూడా ఒక మంచి ఒక ఏమంటారు అది జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఎందుకంటే మీ అందరికి కూడా నేను ఇందులో కొన్ని విషయాలు షేర్ చేస్తున్నా. ఏంటంటే ఇమిగ్రేషన్ దగ్గర కావచ్చు, లేకపోతే ఫ్లైట్కు ముందుగా ఎలా వెళ్ళాలి, ఇమిగ్రేషన్లో ఎలా క్లియరెన్స్ తీసుకోవాలి, మనం ఎలా వాళ్ళతో ప్రవర్తించాలి, మనం ఎలా జెన్యూన్గా ఉండాలనేది నేను మీకు చెప్పిన నిన్నటి వీడియోలో. ఇమిగ్రేషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇండియన్ టైం పాటించకండి దయచేసి. అంటే మన వాళ్ళు శక్తి సామర్థ్యాలలో అందరికంటే చాలా ప్రాబబ్లీ చాలా గ్రేట్, కానీ కొంత టైమింగ్ అనేది అటు ఇటు ఉంటుంది. అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు బాస్, నేను కొందరిని అంటే అలర్ట్గా అమ్మని చెప్తున్నా. అందరు చాలా మంచి వాళ్ళే, కానీ పరిస్థితుల ప్రభావము, సమ్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వల్ల వెళ్దాంలే అన్న ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రతి ఇంటర్నేషనల్ ట్రిప్కి 3 to 4 hours బిఫోర్, మినిమం 3 hours, మ్యాక్సిమం 4 hours, మినిమం 3 hours అయినా బిఫోర్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే మలేషియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ఇవి క్రౌడ్ సిటీస్, క్రౌడ్ కంట్రీస్లో ఇమిగ్రేషన్కి ముందు వెళ్తే లైన్ ఉంటుంది, పెద్ద బారులు తీరు ఉంటుంది. మరి లైన్ మన కోసం రావయ్యా నువ్వు వచ్చావా అని చెప్పి త్వరగా చేయరు. ఎవడు ముందుకు కూడా ఒక అడిగేయనియడు. బ్యాగ్ తీసుకుని ఎటు వెళ్తున్నావు, వేర్ ఐ గోయింగ్ అని వెంబడి అడుగుతారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. టఫ్ కండిషన్ మనం ఎదుర్కోవద్దు. సింపుల్గా స్మూత్గా ఇమిగ్రేషన్ క్లియర్ కావాలంటే కొంచెం ముందుగా బయలుదేరండి. అక్కడ ఇమిగ్రేషన్ వల్ల ఎట్లుంటుందో తెలియదు. ఫస్ట్ కొన్ని కంట్రీస్కి అయితే ఇమీడియట్గా డిపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్పిన నిన్నటి వీడియోలో ఉక్రెయిన్ అంటే ఇప్పుడు లేదు, వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళను ఇంకా ఉక్రెయిన్లో చేర్చుకుందాం అనుకుని ఉన్నారు. దాంట్లో ఇప్పుడు వచ్చిన కంట్రీస్లో అగ్రరాజ్యమైన అమెరికా ఇమిగ్రేషన్ డిపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కంట్రీకి ఏ కంట్రీ నుంచి వస్తే ఆ కంట్రీకి డిపోర్ట్ చేస్తున్నారు. అండ్ అల్బేనియా, అర్మేనియా, యూరోప్లో సెర్బియా, ఇంకా సెర్బియా అయితే ఎప్పటి నుంచో డిపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మెయిన్గా ఇండియన్స్ అండ్ పాకిస్తాన్స్ అండ్ చైనీస్ వీళ్ళందరూ అక్కడ వెళ్ళి చాలామంది సెటిలర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా చూస్తే ప్రాబబ్లీ ఎక్కువ పీపుల్ వచ్చేసి ఏ కంట్రీకి వెళ్ళినా ఎక్కువ మనతో సమానంగా ఉండేది చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు. ఇంకా ఈ పేరు ఎందుకు చెప్తానంటే వీళ్ళు ఎక్కడున్నా వాళ్ళ పునాదులు వేసుకొని చక్కగా అక్కడ నిల్చుంటారు. ఇంకా అంతే, వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఉండాల్సిందే. మళ్ళీ మారు మాట లేదు. ఇంకా మన వాళ్ళు అంత గొప్పోళ్ళు,
ఇంకా మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అంటే కొంతవరకు కరెక్టే, కానీ ఇక ఏంటి కంట్రీకి మధ్యలో కొన్ని నాకు తెలిసి సాటర్డే అండ్ సండే ఇక్కడ ఎక్కువ విజిటర్స్ ఎక్కువ వస్తారు కావచ్చు. ఈ కొండలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడే ఈ బాతు కేవ్స్ అనేటివి కూడా న్యాచురల్గా ఏర్పడ్డాయి. దాదాపు కేవ్స్ అనేటివి మనుషుల శక్తిని ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఈ కేవ్స్ అనేటివి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి న్యాచురల్గా. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇండియన్ ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్లు ఉన్నాయి మనకు. అంటే ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ దొరుకుతుంది. కొబ్బరి బొండ కూడా చుట్టూ చెక్కి చక్కగా నీట్గా చేసి ఇస్తారు. దాని ప్రైస్ కూడా నేను మీకు వీడియోలో పైన స్క్రీన్ షాట్ ఇస్తాను. ఇక్కడికి ఇండియన్స్తో పాటు చాలామంది ఇండియన్స్ లాగానే ఫారినర్స్, జాపనీస్, చైనీస్, యూరోపియన్స్ ఎక్కువ వచ్చేది మాత్రం నాకు తెలిసి అయితే ఇండియన్సే ఎక్కువ వస్తారు మలేషియా. ఎందుకంటే ఇండియన్స్కి మలేషియా అంటే చాలా లైక్. ఇండియన్స్కి ఆనరబుల్ వీసా కాబట్టి చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. మన తర్వాత విజిట్ చేసే వాళ్ళు చైనీస్ అండ్ యూరోపియన్స్ ఉంటారు, జపనీస్ కూడా ఉంటారు, కానీ వాళ్ళు తక్కువ వస్తారు. అమెరికన్స్ కూడా వస్తారు, కానీ ఎండాకాలం అట్లా వస్తారు వాళ్ళు. ఒకసారి వ్యూ చూడవచ్చు ఎంత చక్కగా ఎగిరినాయో పౌరాలన్నీ. ఈ స్టెప్స్ నాకు తెలిసి 200 చిల్లర స్టెప్స్ ఉంటాయి. గూగుల్ చేస్తే కూడా అంతే చూపిస్తుంది. 250 70 ఎంతో చూపిస్తున్నది. కామెంట్లో మీరు తెలుపగలరు. ఇక్కడ చుట్టుపక్కల కూడా అంతా హోటల్ రిసార్ట్సే ఎక్కువ ఉన్నాయి. ఈ రెస్టారెంట్ ఇది ఇంకా ఫుడ్ కోర్ట్ టైప్. ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ మలేషియాలో ఎక్కడ చూసినా అంటే ఓపెన్ ప్లేస్లలో లేకపోతే ఫారెస్ట్ ఏరియాలలో ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అంటే గ్రీనరీ. మన దగ్గర ఓన్లీ ఫారెస్ట్లోనే గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ ఇంటి చుట్టుపక్కల కూడా వాళ్ళు అంటే కొంత ప్లేస్ గార్డెన్కి, చెట్ల పెంపకానికి, వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి చేస్తున్నారు. మనం కూడా అట్లాంటి డిసిషన్ తీసుకొని క్లైమేట్లో వచ్చే చేంజెస్కి మనము అంటే కొంత బాధ్యత తీసుకొని మన దగ్గర ఓజోన్ లేయర్స్ తగ్గడం కానీ, లేకపోతే హీట్ పెరగడం కానీ, వర్షాల సమయానికి పడకపోవడానికి కారణం మెయిన్ నాకు తెలిసి గ్రీనరీ తగ్గడం వల్లనే. గ్రీనరీ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ పెరుగుతుంది. ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగితే ఓజోన్ లేయర్ అనేది మంచిగా ఏర్పడుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వర్షాలు కూడా టైంకి పడతాయి. గ్రీనరీ ఎక్కువ ఉండడం వల్ల మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆక్సిజన్ మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల మనం కూడా ఇండియాలో ఇట్లాంటి ప్రతి స్టేట్లో, ప్రతి డిస్టిక్లో ఒక దీనికి జియో తీసుకొచ్చి ఇండియా కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ పెట్టడం, దాన్ని మర్చిపోవడం, అంటే దానికి సర్వీస్ చేయకపోవడం, చెట్లకి అంటే నీళ్ళు సమయానికి పోవడం అట్లాంటివి చేస్తే కొంచెము ఆ చెట్లు పెరిగినాక ఇంకా వర్షాకాలం నీళ్ళతో అవి బతుకుతాయి కొంత టైంకి. ఇప్పుడు మన ఇండియాలో కూడా అట్లాంటిది ఒకటి అంటే ఇంకా డెవలప్మెంట్ అనేదితో పాటు ఈ చెట్లను కూడా పెంచడం వల్ల అందరికి ఆయుష్కాలం కూడా పెరుగుతుంది. నా ఒపీనియన్ అయితే నేను చెప్పిన, మీరు కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ మీరు చెప్పగలరు. కూడా న్యాచురల్గా ఏర్పడ్డ కేవ్ ఉన్నది. ఒక వాటర్ ఫాల్ లాగా కూడా ఒకటి చిన్నది వస్తున్నది పైనుంచో ఎక్కడి నుంచో. మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది కావచ్చు. ఇక్కడ కేవ్ కూడా క్లియర్గా మీకు నేను చూపిస్తాను. ఇట్లాంటి కేవ్స్ దాదాపు 100కి పైన ఉంటాయి. ఇక్కడ అంతా వాటిలలో దాదాపు తెలిసి పక్షులు. నేను వీడియోలో చెప్పిన విధంగా రైస్ ఆర్డర్ ఇచ్చిన, బనానా రైస్ అని వచ్చింది. అప్పడాలు, ఇది ఆలుగడ్డ కర్రీ, ఇంకా ఇది సొరకాయ అలా ఉంది. ఇది రసం, ఇది సాంబార్, ఇది సమ్ కర్రీ, ఇది ఒక పచ్చడి. వీటికి 12 రింగెట్స్ ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ మాత్రం ఓకే, రీజనబులే. ఎందుకంటే టూరిస్ట్ స్పాట్లో 12 రింగెట్స్ అంటే తక్కువనే. అందుకే ఇండియన్స్ ఎక్కడున్నా కూడా ఫస్ట్ అన్నం తినాలనుకుంటారు. మీల్ అనేది వాళ్ళకు కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను కూడా మీలే తింటున్నా. ఈ మీల్స్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ జెండింగ్ హైలాండ్స్కి అక్కడికి వెళ్ళి ఇంకో నెక్స్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.